సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే దీనికి కావాల్సినంత విస్తృత ప్రచారాన్ని మేము ఎక్కువ పని మీద దాని పని రైతులు మొబిలైజ్ చేసిన దాంట్లో దీంట్లోనే ఉండి ఈ ప్రచారము అనేది ఎక్కువ మందికి చేరలేదు, సమాచారం ఎక్కువ చేరలేదు. ఇది ఎక్కువ మందికి చేరాల్సిన అవసరం ఉంది. అక్కడ కొంత పొరబడి మా వైపు నుంచి తప్పిదం ఉంది కాబట్టి దాన్ని సరిచేసుకోవడానికి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని రెండు కలిపి పెట్టాము. రైతులను కూడా వాళ్ళ వర్షం మీకు వినిపించేటట్లు చేశాము. అందుకనే భవిష్యత్తులో మేము విస్తృత ప్రచారానికి సారథ్యం వహించే మిమ్మల్ని నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం అనేది మేము కూడా ఇక్కడ సభాముఖంగా బాధపడుతున్నాము. ఇక నుంచి అట్లా జరగకుండా మీతో కలిసి పనిచేసి ఇది సమాజానికి ఎక్కువ ఉపయోగపడే విధంగా మేము చేసే కార్యక్రమము అందరికీ అందే విధంగా, అందరికీ సమాచారాన్ని మీరు ఇచ్చే విధంగా సహాయం చేయాలని చెప్పేసి మేము గతంలో ఇటువంటి పొరపాటు చేయమని చెప్పేసి సభాముఖంగా చెప్తాము. వచ్చిన కథనాలు ఏవైతే వచ్చాయో అవి అన్నీ కూడా వాళ్ళ వర్షంలో వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ యాక్చువల్గా ఏంటంటే అది సత్యం కాదు, జరిగింది ఇది అని మీరు ఆ లబ్ధిదారులు ఇద్దరు కలిసి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. 100% సంస్థ అటువంటిగా చేస్తే ఇది ఒక 32 సంవత్సరాల చరిత్ర. నేను కూడా గ్రామీణ వాడిని, దగ్గర పల్లెవాడిని, ఒక రూరల్ వాతావరణంలో వచ్చాను. నేను గుర్రబాటు నాది, ఫారెస్ట్ మా అడవి మాది. నేను అక్కడి నుంచి నవధాన్యాన్ని పెద్ద కాన్సెప్ట్ తీసుకొని వచ్చి స్టేట్కే ఇచ్చాను. కాబట్టి ఇక్కడే పొరపాట్లు జరగలేదు. వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి అది వచ్చి ఉండొచ్చు. కానీ నేనైతే సభాముఖంగా తెలియజేసేది ఏమంటే అటువంటివి ఏవే కానీ జరగలేదు. అటువంటివి జరిగితే 30 సంవత్సరాల లైఫ్ అనేది ఉండదు. దీంట్లో ఇప్పుడు 120 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతమంది పనిచేస్తున్నారంటే ఇన్ని రోజులు నడిచిందంటే దీని దగ్గర వాస్తవాలకి దగ్గరగా పనిచేసింది. ఏమన్నా చిన్న పరమాలంటే మాకు తెలుసు. కానీ మా దగ్గర మా బ్యాక్గ్రౌండ్లో కానీ ఏదైనా చిన్న జరిగి ఉండవచ్చు మనం చెప్పలేం. కానీ ప్రతిదీ నిటారుగా మేము చేసామని చెప్పలేం. కానీ ఏదైనా జరిగింటే అది మాకు తెలియకోకుండా ఏదైనా జరిగింటే వాటిని కరెక్ట్ చేసుకొని లైన్లో పెట్టుకొని కొన్ని పరిస్థితుల్లో అటువంటి జరిగిన సరిదిద్దుకొని ముందుకు తీసుకుపోతున్నాము. ఏదైనా మంచి చెడు కలయిక డెవలప్మెంట్ అంటే దాంట్లో భాగంగానే ఏదైనా జరిగిండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే వాటన్నిటి కూడా సమన్వయం చేసుకొని ముందుకు తీసుకుపోతున్నాము. ఇప్పుడైతే అవన్నీ కూడా వాస్తవాలు కాదు. మేమైతే సభాముఖంగా మీ అందరికీ తెలిసిన వెంటనే మేము కష్టపడి పనిచేస్తున్నాము, రైతులకు అందిస్తున్నాము, మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో మీ సహకారము ఉండాలి. ఇక నుంచి అటువంటివి ఏమి జరగకుండా మీ అందరితో కలిసి పనిచేస్తాం కాబట్టి మీ అండ మాకు ఉంటుంది. కాబట్టి మీతో కలిసి నడుస్తాం కాబట్టి మాకు అటువంటివి ఇంకా భవిష్యత్తులో జరగని నేను అనుకుని ఈ స్ట్రాటజీ మీ ద్వారానే ముందుకు పోవాలని నాకు నమ్మకం ఉంది. అందుకనే మీతో కలిసి పనిచేయడానికి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. నేను కలిసి పనిచేస్తాను. ఇది రాయలసీమ రీజన్లో పనిచేయాలి. రాయలసీమ రీజన్ అంతా కూడా పనిచేయాలి. రాయలసీమ వాసిని కాబట్టి నేను డ్రౌట్ ప్రోన్ ఏరియాలో ఉన్నాను కాబట్టి నేను రాయలసీమలో ఏంటంటే నీళ్ళ కొదవ, నీళ్లు మాత్రమే కొదవ. మన మట్టి బంగారం, మట్టి చూడసీమ మాణిక్య ముదుగుండు, నీటి కొరత వల్ల నీచమాగే ఏటి బదిలి నీది 700 ఏటికి. అట్లా చాలా పద్యాలు రాశాను నేను. ఒక 500 దాకా మన రాయలసీమ గురించి పద్యాలు రాసిన. తర్వాత భూమి గురించి రాసిన. భూమి సగితి నుంచి భూసారము పెంచి పంట సంగతి ఎలా పనికి మాలి, తల్లి తంపుకున్న తనయులకు పదమేమి కంటగలుగు నేల కనకమంత్రులు. ఇంకా రైతు గురించి చెప్పాలంటే రైతు వేలు మట్టి తాకంగా ఇళ్ళలోన అందరేళ్ళు నోటి నందుకొని. రైతు వేలు మట్టి తాకితేనే అందరి వేలు కూడా నోటిపోతాయి. నంది వాహ శివుడి నైవేద్యమైన పట్టి అరక రైతు. ఇటువంటిగా 500 పద్యాలు రాశాను. నేను హార్ట్ఫుల్ గా రైతు బిడ్డని, రైతులకు అన్యాయం చేయడానికి రాయలేదు. నేను రైతులకి వెన్నంటుంటాను. ఎన్ని జరిగినా రాయలసీమను ఒక యూనిట్ గా ముందుకు తీసుకొని పోవాలని, తగ్గుల్లో ఉండే నీళ్ళన్నీ కూడా మిట్టలకు తీసుకుపోయి భవిష్యత్తులో ఇప్పుడు బోరు కిందనే ఇస్తున్నాం మేము చెట్లు. భవిష్యత్తులో వంకల్లో, వాగుల్లో, నదుల్లో ఉండే నీళ్ళని మళ్ళించి 5 కిలోమీటర్ల దాకా నీళ్ళు ఇచ్చి రైట్ ఫెడ్ హార్టికల్చర్ తీసుకురావాలనేది సీరియస్ గా చేస్తున్నాను. ఏమైనా తప్పనిసరిగా ఒక మరబాడ బిడ్డగా, నేను ఒక రైతు బిడ్డగా తప్పకుండా రాయలసీమ యూనిట్ ని ముందు తీసుకొని పోతా. ఈ వయసులో నాకు ఇప్పుడు 70,
ఈ వయసులో కూడా నేను ఇంత ఆరోగ్యం ఉన్నాను అంటే ఈ రోజు వరకు పొద్దున్న లేచి ఫీల్డ్ పోతున్నానంటే నా నిజాయితీ, నేను నిజాయితీగా పనిచేస్తాను, ఎక్కడ కానీ పొరపాటు చేయను. కాబట్టి నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే నేను నిజాయితీగా పనిచేయడం. నేను ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తాను, యూనిట్గా తీసుకుపోతాను. భవిష్యత్తులో తప్పకుండా నేను చేసింది మేజర్ పొరపాటు ఏంటంటే నేను గ్రామవాసిని ఉండి కూడా రిపోర్టర్స్ని నేను పట్టుకోలేకపోయాను, వాళ్ళ నాడిని పట్టుకోలేకపోయాను. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. భవిష్యత్తులో నేను రిపోర్టర్స్తో కలిసి నడుస్తాను. ఖచ్చితంగా రాయలసీమని యూనిట్గా తీసుకొస్తాను. రాయలసీమలో తిరుగులేని ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ని తప్పకుండా తీసుకొస్తాను. ఇప్పుడు 4 జిల్లాల్లో ఉన్న రాయలసీమలో అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ఈ మధ్యనే కడపకి ఎంటర్ అయ్యాము. ఇక మిగతావన్నీ కూడా తప్పకుండా ఎంటర్ అయ్యి పెద్ద ఎత్తున పనిచేయాలని, రాయలసీమని యూనిట్గా తీసుకుపోవాలని నా అంతర లక్ష్యం. అది నా అంతర లక్ష్యం కోసం ఏ కార్పొరేట్ అందరూ కలిసి వస్తే వాళ్ళని కలుపుకుంటాను, ఏ సేఫ్టీ లాంటి టెక్నికల్ ఏజెన్సీ వాళ్ళని కలుపుకుంటాను, ఇంకా ఎవరైనా దాతలు వస్తే వాళ్ళందరూ తీసుకొని పోతాను. తప్పకుండా రాయలసీమని ఒక గ్రీనరీ జోన్గా తీసుకొస్తాను.